అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. వాగీషాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం. బుధం శ్రీనివాసం సుధర్మాత్వభాసం సుధాతుల్యవాక్సంగతం పాండురంగం సుధీనాదమున్యాహ్వయం దేశికార్యం గురుశ్రీత్రయం నిత్యమేతన్నమామి. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. స్వస్త్యస్తు సదా సన్మంగళాని సంతు. వక్తశ్చ శ్రోతॄణాం నిత్యం ఏకైకశ్లోకశ్రవణపఠనమాత్రేణ కలికల్మషాపనోదయ పటుతరే వేదకనకకథా ప్రస్తూయతే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు వేదసారం కార్యక్రమం ద్వారా మీకు స్వాగతం తెలియచేస్తూ, స్మృతి ప్రత్యక్షమైతిహ్యం అనుమానశ్చతుష్టయం. శృతి స్మృతి అనేటువంటివి రెండు రకాలు. శృతులు స్మృతులు. శృతులు అంటే పూర్తిగా కూడా వేదధ్వని అని అర్థం. స్మృతులు అంటే జ్ఞాపకముగా ఉంచుకొని చేయాల్సినటువంటి కార్యాలు. శృతి ప్రత్యక్షమైతిహ్యం. ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణలన్నీ కూడా ఈ శృతులలోనే ఉంటాయి. ఇవి ఎలా ఏ రకంగా ఉంటాయి అని అంటే, వేదము పలు విధాలుగా చెప్పబడుతూ ఉంది. అనంతో వై వేదాః. ఆకాశమునకు కానీ సముద్రమునకు కానీ ఇది మొదలు ఇది చివర అని మనం ఏ రకంగానైతే చెప్పలేమో, వేదము కూడా ఇది మొదటిది ఇది చివరిది అని చెప్పలేం. వేదమంతా ఒకే రకమైనటువంటి రాశి. అందులోని భాగములు 4, అందులోని శాఖలు అనేకము, ఉపశాఖలు అనంతం. ఇక్కడ ఎక్కడా కూడా ఫలానా శాఖ ప్రథమము ఫలానా శాఖ ద్వితీయము అని చెప్పబడటం లేదు. అలా ఉండేటువంటి వేద పరమాత్మ ఆయన శిరస్సు యజుర్వేదముగా, దక్షిణ భాగమంతా కుడివైపు అంతా ఋగ్వేదముగా, అదేవిధముగా ఉత్తర భాగం అంటే ఎడమవైపు సామవేదము, బ్రహ్మ తత్వము కలిగినటువంటి జ్ఞాన మార్గమంతా కూడా అథర్వవేదముగా మెదడుగా చెప్పబడుతూ ఉంది వేదపురుషుని యొక్క శరీర ఆకృతి. అందుకని వేదము చెప్పినటువంటి అంశం తస్య యజురేవ శిరః ఋగ్దక్షిణః పక్షః సామోత్తరః పక్షః ఆదేశ ఆత్మా అథర్వాంగిరసః పుచ్చం ప్రతిష్ఠా తదప్యేష శ్లోకో భవతి అని వేదము చెప్పినటువంటి అంశం. ఇలాంటి వేదములలో అనేక రకములైనటువంటి అంశములు నిగూఢముగా ఉన్నాయి. అనిత్యాని శరీరాని విభవో నైవ శాశ్వతః నిత్యం సన్నిహితో మృత్యుః కర్తవ్యో ధర్మ సంగ్రహః. అత్యంత ప్రియమైనటువంటి మనకు దగ్గరగా ఉన్నటువంటి మిత్రుడు ఎవరు అంటే మృత్యువు అని. అనిత్యాని శరీరాని, ఈ అస్థి మజ్జము రక్తముతో కూడుకున్నటువంటి శరీరానికి అత్యంత ప్రాణ సమానమైనటువంటి స్నేహితుడు మృత్యువు అని చెప్పబడుతూ ఉంది. ఇది గరుడ మహాపురాణంలో, భగవద్గీతాది మహాసారాది గ్రంథాలలో ఈ శ్లోకమంతా కూడా వచ్చి ఉన్నది. అనిత్య అని శరీరాన్ని ప్రతినిత్యం నీ వెన్నంటే నడుస్తూ ఉంది. విభవో నైవ శాశ్వతః, నీవు చూస్తూ ఉన్నావే, ఇప్పుడు నీవు అనుభవించేటువంటి భోగములు యోగములు ఏవీ నీకు శాశ్వతములు కావు. నీ వెంట వచ్చేటువంటివి కేవలం నీవు చేసినటువంటి మంచి కార్యములు, నీవు ఆచరించినటువంటి లక్షణములు, నీవు ఎదుర్కొన్నటువంటి సమస్యలు జ్ఞాపకముగా తీపిగా మిగిలిపోతూ ఉంటాయి. అలాంటివి
మనకు అన్నీ అందించినటువంటి పరమాత్మ మృత్యువు అనేటువంటి ఒక మిత్రుల్ని కూడా మనకి ఇచ్చినాడు. మృత్యవే స్వాహ మృత్యవే స్వాహ అపయితు మృత్యురమృతన్న ఆగన్ వైవస్వతో నో అభయం కృణోతు పర్ణం వనస్పతేరివాభినశ్యతాగుం రయిష్యచతాన్నశ్యచీపతి. శచీపతి అంటే ఇంద్రుడు అని అర్థం. ఈ ఇంద్రుడు దేవతలందరికీ రాజు. దేవేంద్రాని నమస్తుభ్యం దేవేంద్ర ప్రియభావిని. ఆ పరమాత్మ అయినటువంటి ఇంద్రుని ఎల్లవెల్లలా ధ్యానిస్తే మనకు మృత్యుదోషములు అనేటువంటివి వెళ్ళిపోతాయి. అది ఎలాంటి మృత్యుదోషం? నీవు ఏదో యజ్ఞం చేసినావు, యాగం చేసినావు, శాంతి చేసుకున్నావు, నీ మృత్యువును ఎవరూ ఆపలేరు. కానీ నీవు అనుభవించేటువంటి కష్టంలో కొంత మాత్రమైనా నీకు సుఖం కనపడుతూ ఉంటుంది. ఆ సుఖాన్ని కలిగించేటువంటివి ఈ శాస్త్ర పురాణ ఇతిహాసాది లక్షణములు. అవి విడిచిపెట్టి నేను యజ్ఞయాగాది క్రతువులు ఆచరిస్తాను అనుకోవడం అక్కడ మూఢమవుతుంది. కాబట్టి శృతి స్మృతులను ఎప్పుడైతే నీవు నమ్మి వీటి యందు నీ ప్రయాణం చేస్తూ ఉంటావో ఆ వేద ప్రమాణమైనటువంటి జీవితం అనాయాసమైనటువంటి మరణం నీకు సంభవిస్తుంది. అనాయాసేన మరణం వినా దైవ్యేన జీవితం దేహాంతే తపసాయుజ్యం దేహి మే పరమం శివా. శివతత్వంతో కూడినటువంటి శుభాన్ని చేకూర్చేటువంటి పరమాత్మ. అక్కడ ఫలానా దేవుడు అనేటువంటిది లేదు. శివ అనే శబ్దం శుభం అనేటువంటి సూచకానికి వర్తిస్తూ ఉంటుంది. అలాంటి శివుణ్ణి ధ్యానించి అనాయాసమైనటువంటి మరణం ఇవ్వాలి. ఎవ్వరి వద్ద యాచించినటువంటి జీవితాన్ని తాను ధారపోయాలి. అలా చెయ్యాలంటే ఏం చెయ్యాలి అంటే నామస్మరణే ధన్యోపాయం నహి పశ్యామో భవకరణే. నామస్మరణ పరమాత్మ యొక్క సేవ మాత్రమే చేస్తూ ఉండాలి. అలా చేసినప్పుడు వీడికి ఎలాంటి ఆపదలు కూడా రాకుండా ఉంటాయి. ఒక గణనాథ పూజ చేయాలి అన్నా, ఒక వైదిక పరమైనటువంటి కార్యము చేయాలి అన్నా దానికి సంబంధించినటువంటి అంశములన్నీ కూడా ఇవ్వబడ్డాయి. ఒక మండపాన్ని వేయాలి అంటే ఎంత దూరం మండపం వేయాలి? గోచర్మ మాత్రం చతురశ్రమం స్థండిలం కల్పయిత్వా అని అంటారు. గోచర్మ మాత్రము అని అంటే 100 ఆవులు 100 వృషభములు ఒకే ప్రాంతములో పడుకున్నటువంటి స్థలాన్ని గోచర్మ మాత్ర స్థలము అని అంటారు. ఒక వివాహ వేదిక అయినా, ఒక ఉపనయన వేదిక అయినా, లేదా ఒక ప్రవచన మండప వేదిక అయినా ఇవన్నీ గోచర్మ మాత్ర ప్రమాణముగా ఉండేటువంటి వేదికలు. ఈ వేదికను పూర్తిగా గోమయంతోనో లేక పసుపుతోనో అలికి రంగవల్లులు అంటే సుందరముగా తీర్చిదిద్దమని చెప్పినారు. అలాంటి ప్రాంతములో కూర్చొని వైదిక పరమైనటువంటి కార్యాలను ఆచరించాలి. అలా ఆచరించినప్పుడు నీవు చేసేటువంటి కర్మలో కొంత భాగమైన ఇంకొకరికి దానం చేయడానికి వీలవుతుంది. స్వదాన పుణ్యేన భవేద్ధనాఢ్యః ధనాఢ్యభావేన కరోతి పుణ్యం పుణ్యాదవశ్యం స్వర్గం ప్రయాతి పునర్ధనాఢ్యః పునరేవ ధన్యః. నీవు ఎప్పుడైతే దానమును చేస్తూ ఉన్నావో నీవు ధనాఢ్యుడివి అవుతున్నావు. మరి ఏ దానం? దానములో ఉండేటువంటి లక్షణములు ఏమిటి అంటే, దానము అంటే కట్టుకున్నటువంటి బట్టలో తినేటువంటి భోజనమో ఇంకొకటికి పెడితే వచ్చేటువంటిది కాదు. నీవు నేర్చుకున్నటువంటి విద్యను 10 మందికి పంచినప్పుడే అది దానం అవుతోంది. ఏదో ఒక అన్నదాన కార్యక్రమంలో పాల్గొని మహా అన్నదాత అనేటువంటి పేరును నీవు సంతరించుకుంటే అది అన్నదానము కిందికి రాదు. ఎప్పుడైనా దానము చేసినటువంటి అంశాన్ని నేను ఈ కార్యాన్ని చేసినాను అని చెప్పుకోవద్దు. ఆత్మస్థుతి, పరనింద ఇవి 2 ప్రమాదమైనటువంటి అంశములు. ఈ రకముగా తాను వేద ప్రమాణమైనటువంటి జీవితాన్ని అనుభవించి తాను నేర్చుకున్నటువంటి పనిని 10 మందికి పంచాలి. అలా పంచినప్పుడు స్వర్గము అనేటువంటిది తన వద్దకు వస్తుంది. స్వర్గము అంటే ఇక్కడి నుండి వెళ్ళిపోయి ఇంకో లోకంలో జీవిస్తాడు అనుకోవడం తప్పు. ఇప్పుడు పడేటువంటి కష్టము నుండి సుగమమైనటువంటి మార్గానికి ప్రయాణం చేసేటువంటి వాడు సువర్గాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. అంటే
పాత జీవితాన్ని వదిలిపెడుతూ ఉన్నాడు, కొత్త జీవితంలోకి అడుగు పెడుతూ ఉన్నాడు. నిన్నటి వరకు లేనటువంటి అంశములన్నీ ఈరోజు మన వద్ద ఉన్నాయి. దానికి కారణం ఎవరు అంటే మన యొక్క తల్లిదండ్రులు చేసినటువంటి పుణ్యఫలములు. వాటి ద్వారానే మనము ఈ రోజు నాడు ఈ సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నాం. ఆ సుఖాలను అనుభవించి అందరినీ విస్మరిస్తూ ఉన్నాం. స్వదాన పుణ్యేన భవేద్దనాఢ్యః ధనాఢ్యభావేన కరోతి పుణ్యం. అలా దానము చేస్తే వచ్చినటువంటి ద్రవ్యము సుఖముగా ఉంటుంది. ఆ దానము ద్వారా వచ్చినటువంటి సంపాదన 10 రెట్లు ఎక్కువగా పెరుగుతూ ఉంది. దాని వలన పుణ్యాదవశ్యం స్వర్గం ప్రయాతి. జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు లేనటువంటి ప్రయాణాన్ని మనం చేయగలుగుతూ ఉన్నాం. దీని లక్షణాలన్నీ కూడా మనకు వేదము అందించినటువంటి అంశం. వేదములు 4 విధములుగా ఉన్నాయి. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదము అని 4 పేర్లుగా చెప్పబడుతూ ఉన్నాయి. అందులో యజుర్వేదము యజ్ఞయాగాది క్రియలన్నీ కూడా మనకు ఏ రకంగా చేయాలి అనేటువంటి అంశములు, సామవేదమంతా పూర్తిగా సంగీతపరమైనటువంటి అంశం, ఋగ్వేదమంతా పరమాత్మ అయినటువంటి ఆ సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, ఉండేటువంటి దేవతలను ఏ రకంగా మనము స్వాధీనపరచుకోవాలి అనేటువంటి లక్షణాలని ఋగ్వేదం, అథర్వవేదం 3 వేదముల యొక్క మంత్రసారాన్ని, మంత్రములని ఒకే దగ్గర ఇచ్చి శాస్త్రాన్ని అందించినటువంటి అథర్వవేదం. పైలుడు, జైమిని, సుమంతుడు వీళ్ళందరూ కూడా ఈ వేదాలను పూర్తిగా తను పరమాత్మ దగ్గర నుండి తీసుకొని మనకు అందించినటువంటి అంశం గత ధారావాహికల్లో కూడా మనం విని ఉన్నాం. అలాంటి వేదాధ్యయనం చాలా ప్రమాణమైనటువంటిది, ప్రమోదమైనటువంటిది. వేదం అనేటువంటి జీవితం చాలా సుఖమైనటువంటిది. అలాంటి వేద జీవితాన్ని అనుభవించినప్పుడు మనకు సువర్గము అనేటువంటిది వస్తూ ఉంటుంది. దుర్మార్గం అనేటువంటిది మన దరిదాపుల్లో ఉండదు. అదాన దోషేన భవేద్దరిద్రః దరిద్రదోషేన కరోతి పాపం పాపాదవశ్యం నరకం ప్రజాతి పునర్దరిద్రీ పునరేవ పాపి. అదానములు అని ఉంటాయి. అపాత్ర దానములు, అదానములు. నీవు ఎవరికైనా ఏదైనా వస్తువును దానం ఇవ్వాలి. ఆ దానము ఇచ్చినప్పుడు చాలా ఆలోచన చేసుకొని ఇవ్వాలి. అపాత్ర దానం ఇవ్వకూడదు. యోగ్యుడు కానటువంటి వాడికి నీవు ఏ విద్యను నేర్పించినా అక్కడ అది అదానము, అపాత్ర దానం అవుతుంది. నీవు ఇచ్చినటువంటి ద్రవ్యాన్ని తాను ఉపయోగించకపోయినా అది అపాత్ర దానం అవుతుంది. అందుకు గాను ఏం చెప్తోంది శాస్త్రం మనకు అంటే, విద్యను నేర్పాల్సినటువంటి వాళ్లకు విద్యను నేర్పాలి. నేర్చుకోనటువంటి వాడిని తీసుకొని వచ్చి విద్యను నేర్పుతాను అని అంటే వాడి వలన ప్రమాదమే పొంచి ఉంది, ప్రమోదము ఏమాత్రము లేదు. అలాంటి వారి వలన దరిద్రం అనేటువంటిది సంకోచిస్తూ ఉంది. దరిద్రము దేనికి దారి తీస్తూ ఉంటుంది అని అంటే నరకానికి దారి తీస్తూ ఉంటుంది. ఎన్ని కార్యాలు చేసినా, ఎన్ని దానములు చేసినా నేను ఇంకా లాభపడటం లేదు, నాకు వృద్ధి రావడం లేదు అని చాలామంది చెబుతూ ఉంటారు. దానికి కారణం ఇదే. నరకము అంటే ఎక్కడో 14 లోకాల అవతల ఉండేటువంటి ధర్మరాజ నగరము, అందులో మనకేదో నరకం సంభవిస్తుంది అని అంటే కాదు. మనము జీవముగా ఉన్నప్పుడే మన కళ్ళ యందు మనము చేసుకున్నటువంటి పాపముల యొక్క పరిహారాన్ని మనం అనుభవిస్తూ ఉంటాం. ఇది నరకం. పాపాదవశ్యం నరకం ప్రయాతి పునర్దరిద్రీ పునరేవ పాపి. వాడిని మనం పాపులు అని పిలుస్తూ ఉన్నాం. ఆపమాపమపస్సర్వాః అస్మాదస్మాదితో ముతః అగ్నిర్వాయుశ్చ సూర్యశ్చ సహసంచస్కరర్ధియా. అద్భ్యః ఆపః అంటే నీళ్లు. మనకందరికీ ఆపో వై సర్వా దేవతాః, నీళ్లు మాత్రమే ప్రధాన ఆధారం అవుతూ ఉన్నాయి ఎవరు ఏ పని చేయాలి అన్నా. అలాంటి నీళ్లు ఎవరి ఆధీనంలో ఉన్నాయి? అసలు ఎందుకని సర్వము ఆధారం నీళ్లపైన మనం పడుతూ ఉన్నాము? గాలిలో తేమ, తేమలో నీళ్లు ఉన్నాయి, ఆ తేమనే నీళ్లు. అదేవిధంగా భూమిలోకి కొంచెం
మనం తవ్వి చూస్తే భూమి కింద నీళ్లే ఉన్నాయి. ఆకాశ మార్గంలో ఉండేటువంటి మేఘములలో నీళ్లు ఉన్నాయి. సముద్రములు ఇవన్నీ నీళ్ళే. ఆ తరువాత మనకు గాలి ఉంది. పంచభూతములలో నీళ్లే ప్రధానముగా మనకు కనపడుతూ ఉన్నాయి. పృథివ్యాపస్తేజో వాయురాకాశాత్. కేవలం వాయుభక్షణ మీదనే ఏ ఆహారము లేకుండా 15 రోజులు మానవుడు బతకగలుగుతున్నాడు. కారణం ఏమిటి? గాలిలో ఉండేటువంటి తేమను తాను స్వీకరించినప్పుడు ఆ తేమ అనేటువంటి నీళ్లు కడుపు లోపలికి వెళ్ళినప్పుడు తన యొక్క ఆకలి ఆగిపోయి అక్కడికి తాను జీవోత్సవంలా పడి ఉంటున్నాడు, లేక జీవించి ఉంటూ ఉన్నాడు. ఇది ఆ నీళ్ల యొక్క లక్షణం. అస్మాదస్మాదితో ముతః అగ్నిర్వాయుశ్చ సూర్యశ్చ సహసంచస్కరర్ధియా. అగ్ని, వాయువు, సూర్యుడు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నీళ్లతో నిండి ఉన్నటువంటి ప్రాంతములే. ఎందుకు ఈ విధంగా సూర్యుడు అగ్నిగోళంలా మండుతూ ఉన్నాడే, మరి వాయువు గట్టిగా వీస్తూ ఉంది, అక్కడ ఎలా నీళ్లు ఉన్నాయి? అగ్నిర్ వాయుశ్చ సూర్యశ్చ. ఎంతైతే అగ్ని మండుతూ ఉంటుందో అక్కడ తేమ శాతం అంతగా పెరుగుతూ ఉంటుంది. ఎక్కడ నీళ్లు ఎక్కువగా ఉంటాయో అక్కడ ఉక్కపోత కూడా ఎక్కువగానే ఉంటుంది. సూర్యుడు ఎంత తాపాన్ని అయితే ఇస్తూ ఉంటాడో అన్ని నీళ్లు శరీరంలో నుండి, చెరువుల్లో నుండి, తటాకముల నుండి, నదుల నుండి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇది సూర్యుడికి భూమిపైన ఉండేటువంటి నీళ్ళకి ఉండేటువంటి సంబంధాన్ని మనకు ఈ అధ్యాయం అంతా కూడా తెలుపుతూ ఉంది. వాయువశ్వారశ్మిపతయః. సూర్యుడి వద్ద నుంచి కిరణములు వస్తున్నాయి, సూర్యకిరణాలు వస్తూ ఉన్నాయి. కొన్ని మిల్లీ సెకండ్లలోనే భూమి మీద పడుతూ ఉన్నాయి. మరి ఆ కిరణాలు ఏ రకమైనటువంటి వేగంతో వస్తూ ఉన్నాయి? వాయువు అనేటువంటి అశ్వముల ద్వారా. వాయువు లేకపోతే ఆ కిరణాలు భూమి మీద పడే అవకాశం లేదు. సూర్యుడికి భూమికి మధ్య అనుసంధానం చేసేటువంటిది గాలి. ఈ రకముగా ఈ వేదములో ఉండేటువంటి తత్వం అంతా కూడా మనకు తెలుస్తూ ఉంది. నీళ్ల పుట్టుకలు అనేక రకాలుగా ఉన్నాయి. ఆపమాపాహ. ఈ నీళ్లు ఏవైతే ఉన్నాయో అవి ఒక్కో లోకంలో ఒక్కో విధంగా పుట్టినాయి. వామనవతారం ఎత్తినప్పుడు బలిచక్రవర్తి గర్వ భంగాన్ని చేయడానికి పూనుకున్నటువంటి బుడతడు సాక్షాత్తు పరమాత్మ అయినటువంటి విష్ణుమూర్తి. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిదదే పదం సమూఢమస్య పాగుం సురే త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః తతో ధర్మాని ధారయన్. బలిచక్రవర్తి తండ్రి పేరు విరోచన మహారాజు. విరోచన మహారాజు తండ్రి పేరు ప్రహ్లాద చక్రవర్తి. ప్రహ్లాదుడి తండ్రి హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపుని యొక్క అన్న హిరణ్యాక్షకుడు. హిరణ్యకశిపుని యొక్క తండ్రి ఈ యొక్క కశ్యప ప్రజాపతి. అందులో నుండే ఈ మార్గమంతా కూడా ఏర్పడింది. దితి అదితి గర్భములో ఉదయించినటువంటి వాళ్ళే దేవదానవులు. ఆ ప్రహ్లాదుని మనవడైనటువంటి బలిచక్రవర్తి 1000 భుజముల బలము కలిగినటువంటి వాడు. రాజా బాహు సహస్రవాన్. 1000కి పైగా భుజముల బలము కలిగినటువంటి వాడు ఈ బలిచక్రవర్తి. తాను ఏ పదార్థాన్నైనా దానం ఇస్తాడు. ఇచ్చినటువంటి దానాన్ని మళ్ళీ యుద్ధాన్ని చేసి తన దగ్గర నుంచి మళ్ళీ తీసుకుంటాడు. దానములు ఇస్తూనే ఉంటాడు. బలికి మించిన దానము ఎవరూ ఇవ్వలేదు. ఆ రకముగా బలిచక్రవర్తి దానములను చేస్తూ ఉంటాడు. చేసి ఏం చేసినాడు అంటే 14 లోకాలు తన యొక్క ఆధీనంలో పెట్టుకోవాలి అనేటువంటి ఒక ఆలోచనకు వచ్చినాడు. అలా వచ్చి దేవతలనందరినీ హింసిస్తూ తాను ఇంద్ర పదవిని అనుభవిద్దాము అనేటువంటి సంకల్పాన్ని చేసుకుంటాడు చక్రవర్తి అయినటువంటి బలి. చేసుకున్నప్పుడు దేవతలందరూ వెళ్ళి పరమాత్మ అయినటువంటి విష్ణుమూర్తి దగ్గర మోకాళ్ళ మీద కూర్చొని ప్రాధేయపడుతూ ఉంటే తాను ఒక అదితి గర్భంలో జన్మించినాడు బుడతడు, చిన్నవాడు. అలా ఎదిగిన తర్వాత పంచమే మానవిత్తత్వం షష్ఠే బ్రహ్మత్వం ఆప్నుయాత్ సప్తమే బ్రహ్మవర్చస్య ఇతి వత్సర నిర్ణయ.
రెండవ జన్మకు ప్రధాన ఆధారభూతమైనటువంటి ఉపనయన కార్యాన్ని చేసుకొని భిక్ష కోసం ఆయన బలిచక్రవర్తి దగ్గరికి ప్రయాణమైనాడు. అక్కడ గొప్పదైనటువంటి యజ్ఞయాగాది క్రతువులను నిర్వహిస్తూ ఉన్నాడు బలిచక్రవర్తి. ఆయన యజ్ఞాన్ని నిర్వహిస్తున్నటువంటి సమయంలో అక్కడికి వెళ్ళినటువంటి వామనుడు భిక్షాందేహి అని అన్నాడు. అనగా నీకు ఏది కావాలంటే నేను అది ఇస్తాను అనంటే పక్కన ఉన్నటువంటి శుక్రాచార్యుడు నీవు ఎలాంటి దానములను ఇస్తాను అని వాగ్దానం చెయ్యకు, కొన్ని విషయాలయందు వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణవిత్తమాన భంగమందు, ప్రాణం మీదికి వచ్చినప్పుడు మానం మీదికి వచ్చినప్పుడు ఈ రకమైనటువంటి వైవాహికములయందు అబద్ధాన్ని ఆడవచ్చు అని పోతన రాసినటువంటి భాగవతంలో వచ్చినటువంటి అంశం. కాబట్టి అబద్ధం ఎక్కడ పడితే అక్కడ ఆడకూడదు, కొన్ని ప్రాంతాల్లో ఆడవచ్చు అని చెప్పినారు. 1000 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయమన్నారు అని అబ్బాయి గురించో అమ్మాయి గురించో 1000 అబద్ధాలు చెప్పి చేయడం కాదు. అక్కడ ఏదైనా ప్రమాదము ఉన్నప్పుడు తాను ఆ ప్రమాదాన్ని కప్పిపుచ్చడానికి చెప్పాల్సినటువంటి అబద్ధం ఏదైనా చెప్పవచ్చు, కానీ అన్ని అబద్ధాలు ఆడి వివాహములు చేయకూడదు. అందులో ఉండేటువంటి నీతి శాస్త్రాన్ని మనం గ్రహించుకోవాలి, గమనించుకోవాలి. అలా బలిచక్రవర్తి దగ్గర తీసుకున్న తర్వాత 3 అడుగుల జాగను అడిగినాడు, స్థలాన్ని అడిగినాడు. ఒక పాదం భూమి అంతా విస్తరించింది, ఇంకొక పాదము భువర్లోకము, మహర్లోకము, జనోలోకము, తపోలోకము దాటి సత్యలోకం వద్దకు వెళ్ళిన తర్వాత బ్రహ్మ కమండలంలోని నీళ్లను ఆ పాదము మీద వేసినాడు. అక్కడ పుట్టినది గంగా. అది గంగాదేవికి ప్రథమ ఆవిర్భావం. అందుకే అన్నమాచార్య సంకీర్తనలో బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మను తాకిన పాదము అని రాసినారు. అలాంటి గంగ అక్కడ ఉద్భవించింది. ఆపమాపమపస్సర్వాః గంగా, యమున, సరస్వతి, గోదావరి, కృష్ణవేణి, కావేరి, కృతమాల అనేటువంటి నదుల నీళ్లు ఆవిరిగా సూర్యుణ్ణి ఆధారభూతము చేసుకొని ఈ గాలిలో మనకు తేమగా సర్వజీవులకు సర్వావస్థల యందు ఉపయోగపడుతూ ఉన్నాయి. ఇలాంటివన్నీ వేదములో ఇంకా అద్భుతమైనటువంటి ఘట్టాలు, వేద శాస్త్ర ప్రమాణములు లేనటువంటివి ఏవి కూడా మనకు లేవు. ఇంకా వేదసారములో ఇలాంటివన్నీ మనము వింటూ వినిపిస్తూ వేదసారాన్ని వీక్షిస్తూనే ఉందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.